డాక్టర్ గారు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 60 ఇయర్స్ దాటిన వాళ్ళు మానసిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? సో ఆల్ యూ కెన్ డూ ఇస్ సిచ్యువేషన్స్ రైట్ నౌ మనం మార్చలేము. డాక్టర్ గారు, ఇప్పుడున్న యూత్కి డ్రగ్స్, ఆల్కహాల్ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పలేరు. సో వాళ్ళలో వాళ్ళే పెట్టుకోవటం, దీనివల్ల మళ్ళీ ఇంక్రీజ్డ్ యాంగ్జైటీస్, ఇంక్రీజ్డ్ డిప్రెషన్స్. సో మళ్ళీ ఒక ఫ్రెజైల్ మెంటల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. హాయ్, ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ ఆది ప్రత్యూష, న్యూరో సైకియాట్రీ గారు. హలో మేడం. హలో అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సమయంలో అందరి నోట్లో వినబడేది, ఎక్కువగా భయపడేది, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అందరినీ భయపెట్టే అంశం కోవిడ్-19. ఈ కోవిడ్-19 ఆరోగ్యంగా, మానసికంగా ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఈ కరోనా వచ్చిన తర్వాత లిటరలీ మనని ఒక అన్సర్టనిటీలోకి పుష్ చేసింది. వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఎట్లా అంటే ఏది చూసినా భయం, ప్రతిదానికి భయం. ఇల్నెస్ అని భయం, రోగం వస్తుందేమో, మనం సిక్ అయిపోతామేమో, మన ఫ్యామిలీకి ఏమైనా అయిపోతుందేమో, పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా జరిగిపోతుందేమో. ఈ మధ్య మనం చాలా చూసింది ఏంటి అంటే కరోనా వల్ల జరిగే డెత్స్, దానివల్ల ఫ్యామిలీ డిస్రప్ట్ అవుతుంది. ఈ లాక్డౌన్, ఈ కరోనా, దీని అన్నిటి వల్ల హోల్ వరల్డ్ ఒక ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల చాలా ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతుంది. చాలామంది వాళ్ళ జాబ్స్ని కోల్పోయారు. దీనివల్ల మళ్ళీ అది యాడెడ్ స్ట్రెస్. ఇది కాకుండా పోనీ ఈ సిచ్యువేషన్ ఇవాళ ఎండ్ అవుతుంది, రేపు ఎండ్ అవుతుంది అంటే జనాలు ప్రిపేర్ అయి ఉంటారు. మనకి ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని తెలీదు. సో ఎవ్రీబడి ఒక హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. దీనివల్ల దెర్ ఇస్ అ మౌంటింగ్ స్ట్రెస్ ఆన్ ఎవ్రీ వన్. సో మెంటల్ ఇల్నెస్ ససెప్టబిలిటీ అన్నది బాగా ఇంక్రీజ్ అయిపోయింది. నార్మల్ ఇండివిజువల్సే చాలా ప్రోన్ అనుకుంటే ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళలో ఇంకా అధికంగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఎస్, వీ కెన్ సే దిస్ కరోనా వైరస్ హ్యాస్ డ్రాస్టికలీ ఎఫెక్టెడ్ ఎవ్రీబడీస్ మెంటల్ హెల్త్. ముఖ్యంగా ఎలాంటి మానసిక లక్షణాలు అందరిలో గమనించగలుగుతాం మేడం? మోస్ట్లీ ఈ కరోనా వల్ల మనకి ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే యాంగ్జైటీ, భయం, ఆందోళన. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళలో. ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో చూస్తే ఒక మదర్ కానీ, ఒక గ్రాండ్ మదర్ కానీ నార్మల్గానే చిన్న హెల్త్ ఇష్యూ వస్తేనే వాళ్ళు అధికంగా భయపడేసి ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. అలాంటిది ఇట్లాంటి ఒక ఇల్నెస్ కరెంట్ సిచ్యువేషన్లో ఉంది అన్నప్పుడు వాళ్ళలో భయం బాగా పెరుగుతుంది. ఈ యాంగ్జైటీ అన్నది ఒక అంబ్రెలా టర్మ్. నేను యాంగ్జైటీ, భయం అంటే అది నార్మల్గా చెప్పినట్టు కాదు, అది చాలా డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతుంది. మోస్ట్ కామన్ ఏంటి? ఇల్నెస్ యాంగ్జైటీ. ఏది చేసినా నాకు ఇల్నెస్ వస్తుందేమో, నాకు ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాను, నాకు కరోనా వస్తుందేమో, నా వల్ల మా ఇంట్లో వాళ్ళకి వస్తుందేమో, దీని అన్నిటి వల్ల చాలా భయం పెరుగుతుంది. ఈ భయం ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే పానిక్ అటాక్స్ అంటాం. ఎలా అంటే వాళ్ళకి అత్యధికంగా భయంగా ఉంటుంది. ఎలా అంటే ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ టు డై, ఆ స్టేట్ వరకు వెళ్తుంది. సో దే ఎక్స్పీరియన్స్ గుండెలో దడదడ అనిపించడం, పాల్పిటేషన్స్ అంటాము, లేకపోతే ఎక్కువగా స్వెట్ అవ్వటం, లేకపోతే హ్యాండ్స్ షేకింగ్ ఉండటం, నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ. వాళ్ళకి కంటిన్యూస్గా ఆల్ త్రూ ద డే ఏదో ఒక భయం ఉంటానే ఉంటుంది, ఏదో ఒక విషయంలో. వాళ్ళు కూడా సేమ్ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఓసీడీ వాళ్ళలో చాలా చాలా పెరిగిపోయింది. నార్మలీ ఓసీడీ అది ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. వీళ్ళలో జనరల్గానే ఉండేది ఏంటంటే అతి శుభ్రత, లేకపోతే ఫియర్ ఆఫ్ కంటామినేషన్ అంటాం. అంటే ఏదైనా జరిగి వాళ్ళకి ఏదైనా రోగం వస్తుందేమో అనే భయం ఆల్రెడీ వాళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు మనం కరోనా వైరస్ హ్యాండ్ వాషింగ్ అంటున్నాం. ఈ ఓసీడీ వాళ్ళు ఆల్మోస్ట్ దాన్ని ఒక 10 to 15 times చేస్తారు. సో దీనివల్ల వాళ్ళలో చాలా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ థింగ్ ఇస్ డిప్రెషన్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ లాస్ వల్ల, జాబ్ లాస్ వల్ల, లేకపోతే లాస్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్, వీటన్నిటి వల్ల ఎవ్రీబడి ఒక హోప్లెస్నెస్, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా మందికి సూసైడల్ ఐడియేషన్స్ వస్తున్నాయి. సో డిప్రెషన్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ predominant thing they are affecting. So more likely anxiety, depression, ఈ రెండు మిక్చర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ these are the symptoms ఎక్కువ predominant గా మనకు అనిపించేవి. సో డాక్టర్ గారు, ఇప్పుడున్న పరిస్థితిలో జాబ్ పోవడము, పిల్లలకి ఎక్కువగా ఇంటర్నెట్ అలవాటు అవ్వడము, సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనడము, ఇలాంటి స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. దీనికి ఏమైనా మార్గం ఉంటుందా మేడం? ఇక్కడ మనం 2 things కవర్ చేయాలి. ఎస్, ఈ కరోనా వల్ల మనం ఒక న్యూ నార్మల్ అని ఏదైతే అంటున్నామో అది చాలా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ స్కూల్ పిల్లలకి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్, వర్చువల్ స్కూలింగ్ అంటున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే దే 2 things. ఫస్ట్, వాళ్ళకి ఒక ఎన్వైర్న్మెంట్ అనేది ప్రొవైడెడ్ లేదు. ఇప్పుడు చిల్డ్రన్ విషయానికి వస్తే వాళ్ళు నార్మల్ ఎలా ప్రిపేర్ అవుతారు? స్కూల్ అంటే అక్కడ వెళ్ళి చదువుకోవాలి, ఫ్రెండ్స్తో కలవాలి, ఆడుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత దట్స్ అ కట్ ఆఫ్. ఇల్లు ఇస్ మోర్ లైక్ అ రిలాక్స్డ్ జోన్ వాళ్ళకి. అక్కడ వచ్చి అంత సిన్సియర్గా
పర్టికులర్గా సీరియస్గా వాళ్ళు ఉండరు. కానీ ప్రస్తుతం ఏమైంది, దేస్ ఓవర్లాపింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. అంటే ఇంట్లోనే వాళ్ళు క్లాసెస్ కానీ ఆ స్కూల్ కానీ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ అటెంటివ్, సెకండ్ థింగ్ వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ కానీ ఉండట్లేదు, ఆ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరగటం లేదు. సో ఆల్మోస్ట్ దేస్ అన్ అకాడమిక్ లాస్. ఇంకా చాలామంది పిల్లలకి లిటరలీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, బయట ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అసలు ఎందుకు జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని తెలీదు. కొంతమంది చాలామంది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చనిపోవటమో, లేకపోతే ఫ్రెండ్స్తో కలవకపోవటమో, వీటన్నిటి వల్ల మళ్ళీ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇదంతా జరిగి మళ్ళీ ఏమవుతుంది, పేరెంట్స్ని ఎక్కువ డిమాండ్ చేయటం, ఎక్కువ మారం చేయటం, లేదా కొంచెం అడాలసెన్స్ అయితే ఎక్కువ ఇంటర్నెట్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్ జరుగుతుంది, ఆర్ ఏదైనా ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వీటిని యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇన్ ఆర్డర్ టు కామ్ డౌన్ దెమ్సెల్వ్స్. సేమ్ థింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్లో కూడా ఉంది. నార్మలీ ఎవ్రీ ఇండివిజువల్ ఎలా ఒక పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్కి ఒక డిమార్కేషన్ పెట్టుకుంటాం మనం. అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ ఉంటాము, ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ దేర్స్ అ డిమార్కేషన్. ఇంటికి వచ్చిన తర్వాత యూ డోంట్ క్యారీ ద సేమ్ లగేజ్ హియర్. కానీ ఇప్పుడు ఇల్లు వర్క్ ప్లేస్ రెండు సేమ్ అయిపోయినాయి. సో దానివల్ల ఏంటి అంటే దిస్ ఆల్వేస్ ఆ ఫ్రస్ట్రేషన్ని కంటిన్యూస్గా 24 hours దే ఆర్ క్యారింగ్ ఇట్ అరౌండ్ దెమ్ సెల్వ్స్. అది పిల్లల మీద చూపించడం, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళ మధ్యలో ఎక్కువగా గొడవలు జరగడం, ఇదంతా జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ యాడెడ్ స్ట్రెస్. దీంట్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఒక రొటీన్, ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మలీ మనం వర్క్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది స్కెడ్యూల్, ఒక డే స్కెడ్యూల్ అలానే మెయింటైన్ చేసుకోవడం ఇస్ మచ్ బెటర్. వర్క్ పీపుల్ ఉన్న వాళ్ళైతే దే హ్యావ్ టు ట్రై టు మెయింటైన్ డిఫరెంట్ రూమ్ కానీ డిఫరెంట్ డెస్క్ కానీ, సో దాట్ అది వాళ్ళ వర్క్ ప్లేస్. And they stick with it continuously. And in case breaks తీసుకుంటే that should be a solid breaks. చాలా మంది what I have seen is లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ల్యాప్టాప్ పట్టుకొని తిరగటం, దానితోనే కంటిన్యూస్గా ఉండటం, అది నీకు ఏ విధంగా బ్రేక్ లా కన్సిడర్ అవ్వదు. ఆ బ్యాగేజ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఒక స్కెడ్యూల్ పెట్టుకుని, ఒక డెసిగ్నేటెడ్ వర్క్ ప్లేస్ పెట్టుకుని, బ్రేక్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా తీసుకొని, ఇది మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్కెడ్యూల్ అన్నది, ఒక రొటీన్ అన్నది వాళ్ళకి అలవాటు. సేమ్ థింగ్స్ పిల్లలకి కూడా చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే వింటున్నారో వాళ్ళు ఒక రూమ్ పెట్టేసి ఇది వాళ్ళ రూమ్, ఇక్కడ వాళ్ళు సిన్సియర్గా వినాలి, క్లాసెస్ చేయాలి, బ్రేక్స్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావాలి, ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళు కూడా ఒక రొటీన్కి అలవాటు పడతారు, అంత డిఫరెన్స్ వాళ్ళకి అనిపించదు. సో అది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ పేరెంట్స్ ఎఫెక్టివ్గా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పిల్లల్ని కూర్చోపెట్టి ఈ సిచ్యువేషన్ వాళ్ళకి క్లారిటీగా అర్థం చేయించడం. చాలామందికి అర్థం అవ్వటం లేదు, పిల్లలు కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఆల్సో. సో వాళ్ళు అన్నీ లోపలే పెట్టేసుకొని అది వేరే విధంగా లైక్ డిమాండింగ్ బిహేవియర్ కానీ అడమెంట్ బిహేవియర్ కానీ కనిపిస్తుంటుంది. సో వాట్ దే కెన్ డూ ఇస్ వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ దే షుడ్ స్టార్ట్ స్పెండింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. ఐ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు ఎవ్రీ పేరెంట్ ఇస్ వర్కింగ్, పిల్లలు ఉన్నారు, ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. కానీ దే హ్యావ్ టు ట్రై గెటింగ్ టైమ్ టుగెదర్. మేబీ ఒక ఫన్ యాక్టివిటీ, మేబీ ఒక గార్డెనింగ్ చేయటమో, లేకపోతే గోయింగ్ అవుట్ ఫర్ వాక్, లేకపోతే లిసనింగ్ టు అ సాంగ్ టుగెదర్, డాన్సింగ్ విత్ ద కిడ్స్, ఆర్ ఎనీ న్యూ హాబీ. బేసిక్లీ దే హ్యావ్ టు స్పెండ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. ఇది ఏంటంటే పిల్లల్లో ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీని ఇన్స్టిల్ చేస్తుంది. అండ్ సిమిలర్లీ పేరెంట్స్కి కూడా అది ఒక రకమైన బ్రేక్ దట్ దే విల్ బీ ఏబుల్ టు టేక్ ఫ్రమ్ ద వర్క్ ప్లేస్. యూజువలీ కిడ్స్ మోడల్ దేర్ పేరెంట్స్. అంటే మనం అనుకుంటాం వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, కానీ వాళ్ళు చాలా అబ్జర్వెంట్ ఉంటారు. మీరు చేసే ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ అర్థమవుతుంది వాళ్ళకి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఒక సిచ్యువేషన్లో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది చూసి వాళ్ళు లెర్న్ ఫ్రమ్ దట్. సో ఎస్, యూ హ్యావ్ టు ట్రై టు బ్యాలెన్స్, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది మెయింటైన్ చేయడం ఇస్ మచ్ మచ్ బెటర్. ఇప్పుడు మానసిక ఇబ్బందులపైన అపోహలు మీరిచ్చే ట్రీట్మెంట్ థెరపీ ఏ విధంగా ఉంటుంది? ఎస్, డెఫినెట్లీ మెంటల్ హెల్త్ అనగానే మనకు మ్యాక్సిమం వినిపించేది ఏంటి అంటే స్టిగ్మా. ఇట్ హ్యాస్ అ స్టిగ్మా అరౌండ్ ఇట్, డోంట్ నో ఫర్ వాట్. ట్రీట్మెంట్ అనగానే చాలామంది భయపడతారు. ఫస్ట్ థింగ్ నాకు అర్థం కానిది ఏంటంటే మనకి హెల్ప్ అవైలబుల్ ఉన్నప్పుడు వై షుడ్ యూ సఫర్ ఇన్ సైలెన్స్? ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ లేదు, మనకు హెల్ప్ చేయడానికి లేరు అంటే సరే మీరు అది బాధపడటం, సఫర్ అవ్వటం ఇస్ జస్టిఫైడ్. బట్ వెన్ హెల్ప్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్, వై ఆంట్ యూ రీచింగ్ అవుట్ ఫర్ ఇట్? సో అండ్ ఆబ్వియస్లీ డాక్టర్ని విజిట్ చేయాలని ఫస్ట్ వచ్చే అమ్మ వాళ్ళు మందులు రాసేస్తారు, లేకపోతే మందుల వల్ల మాకేమైనా ఎఫెక్ట్ అవుతుంది అనే ఫీలింగ్లో ఉంటారు. సి దిస్ నథింగ్ లైక్ దట్. మనము బయాలజికల్గా చాలా చాలా అడ్వాన్స్ అయి ఉన్నాం కరెంట్లీ. సో ఎనీ మెడిసిన్ వి నో బేసిక్లీ ఏమవుతుంది. ఇప్పుడు మనం యాంగ్జైటీ అనుకుందాం, డిప్రెషన్ అనుకుందాం, ఎందుకు వస్తుంది ఇదంతా అంటే మన బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెరటోనిన్. ఆ సెరటోనిన్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల మనకి డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. సో మనం ఇచ్చే మెడికేషన్ ఏముంటుంది అంటే ఆ సెరటోనిన్ లెవెల్స్ని స్లైట్గా పెంచుతుంది. సో దట్ యాంగ్జైటీ సిమ్టమ్స్ తగ్గటం కానీ, ఆ డిప్రెషన్ సిమ్టమ్స్ తగ్గటం కానీ, యూ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ అబౌట్ ఇట్. ఇది మెడికేషన్ పార్ట్కి వస్తే. అదర్ దెన్ దాట్ యూ హ్యావ్ థెరపీ. థెరపీ ఈజ్ నథింగ్ బట్ లైక్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్తో మాట్లాడతారు, లైక్ యూ రీచ్ అవుట్ ఫర్ సంబడి. ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఆన్ ఎ సిమిలర్ బేసిస్, కానీ యుల్ హ్యావ్ అ ప్రొఫెషనల్ హెల్ప్. లైక్ దానికి ఒక స్టెప్ వైజ్ ఉంటుంది, దేర్ ఇస్ అ ప్రోటోకాల్స్, దే ఆర్ సర్టన్ థింగ్స్ కరెక్ట్గా హౌ టు అడ్రస్. ఇట్స్ మోర్ అ ప్రొఫెషనల్ వే ఆఫ్ అడ్రసింగ్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్. సో ఎస్,
ఇప్పటికైనా స్టిగ్మాని ఆపేసి పీపుల్ షుడ్ స్టార్ట్ రీచింగ్ అవుట్ ఫర్ హెల్ప్ బికాస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనం వీఆర్ మూవింగ్ వే టు ఫార్వర్డ్ నౌ అండ్ ఐ థింక్ ఈ స్టిగ్మాకి ఇలా చిన్న చిన్న వాటికి వీ హ్యావ్ టు బ్రేక్ దోస్ థింగ్స్ రైట్ నౌ. సో మన వ్యూయర్స్కి ఏమైనా మానసిక ఆరోగ్యాది టిప్స్ సలహాలు ఇవ్వగలుగుతారా? ఎస్. సో రైట్ నా మనం అనుకున్నాము స్ట్రెస్ అని ఇంత అనుకుంటున్నాము. బేసిక్లీ అసలు స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అన్నది దిస్ సంథింగ్ ఐ వాంట్ టు యాడ్ హియర్. ఇంతకుముందు మనం ఏన్షియంట్ టైమ్స్లో ఇఫ్ యూ థింక్ అప్పుడు మనం హంటింగ్ చేసేవాళ్ళం యానిమల్స్ని అదంతా. సో మన బాడీ ఎలా డిజైన్ అయిందంటే ఇప్పుడు ఏదైనా స్ట్రెస్ అన్నారు అనుకోండి, అది ఫిజికల్ స్ట్రెస్ అవ్వనివ్వండి, మెంటల్ స్ట్రెస్ అవ్వనివ్వండి, మన బాడీ అది డిమార్కేట్ చేయదు ఇది ఫిజికలా ఇది మెంటలా అని. స్ట్రెస్ అవ్వగానే మన మైండ్లో ఒక అలారం రియాక్షన్ వస్తుంది. అదేంటంటే ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉందనుకోండి, మనం వెళ్తున్నాం రోడ్ మీద, సడన్గా మనం చూస్తుంది, మనం ఏం చేస్తాం, ఐదర్ ఒక రాయి తీసుకొని దాన్ని కొట్టడానికి ట్రై చేస్తాం, దట్ ఈస్ ఫైట్, ఆర్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాం, దట్ ఈస్ ఫ్లైట్. ఈ రెండింటికే మనం దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ దట్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్. సో మన బాడీ ఈ రియాక్షన్కి అడాప్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం క్రానిక్ స్ట్రెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉంది కానీ మీరు ఏ రియాక్షన్ ఇవ్వట్లేదు, ఆ స్ట్రెస్ రెస్పాన్స్ అనేది పోవట్లేదు, అది కంటిన్యూస్గా బాడీలో ఉంటానే ఉంది. దీనివల్ల మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. లైక్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం, లైక్ కార్టిసాల్. ఈ ఇంక్రీజ్ కార్టిసాల్ ఏం చేస్తుంది అంటే మిగతా నార్మల్ బాడీలీ ఫంక్షన్స్ని షట్ డౌన్ చేస్తుంది. సో దీనివల్ల దెల్ బి వేర్ అండ్ టేర్. దీనివల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు కరోనా విషయంలో తీసుకుంటే ఇమ్యూనిటీ సో ఇంపార్టెంట్. ఈ తగ్గిపోవడం వల్ల దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్ అగైన్. అండ్ కొంతమంది ఇండివిజువల్స్లో ఏమవుతుంది అంటే దేర్ బాడీ అటాక్స్ దెమ్సెల్వ్స్, like autoimmune response వస్తుంది. This again forms a loop. So the main underlying thing వీటన్నిటికి ఏంటి అంటే to keep stress at bay. So what you can do in order to remove the stress? So first is accepting the situation. Always a human tendency ఎలా ఉంటుంది అంటే you don't want to accept the situation. మీరు ఎక్కడున్నారో అది యాక్సెప్ట్ చేయాలనుకోరు. ఆల్వేస్ యూ వాంట్ ఇలా ఉండుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది, ఇది మన మైండ్ సెట్. సో మన మైండ్ ఎప్పుడైనా సరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇస్తానే ఉంటుంది. అదంతా ఆపేసి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, సరే ఇప్పుడు కరోనా ఉంది, నాకు జాబ్ లేదు, నేను ఇంట్లో ఉన్నాను, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ, ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో ఏమి చేసుకోగలుగుతాను. సో ఫస్ట్ ఒక సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు స్టెప్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్. అండ్ సెకండ్, ఇప్పుడు ఈ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి చాలా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటాం, ఇది అందరికీ తెలుసు. సో అనులోమ్ విలోమ్ అంటూ వింటూ ఉంటాం కదా, యా ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఆన్ ద సిమిలర్ బేసిస్. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే జస్ట్ ఒక 5 minutes అయినా సరే కూర్చొని ఒక డీప్ బ్రెత్ తీసుకొని ఒక 5 seconds దాన్ని ఆపుకొని మళ్ళీ ఇన్హేల్ చేయటం. దీనివల్ల ఏమవుతుందంటే మన మజిల్స్లో ఉన్న టెన్షన్ కానీ అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇట్ మేక్స్ యూ ఫీల్ బెటర్. సో ఇది చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేయలేని వాళ్ళకి మైండ్ఫుల్నెస్. సో ఈ మైండ్ఫుల్నెస్ ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ని అన్జడ్జ్మెంటల్గా యాక్సెప్ట్ చేయడం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూర్ టేకింగ్ అ కాఫీ అనుకుందాము, all you have to do is appreciate it. Like ఒక కప్లో ఉంది, the way it smells, the way it tastes, how good you are. అది చేసే వరకు మనకు తెలియదు how difficult it is అని, బికాజ్ మన హ్యూమన్ మైండ్ ఎలా అంటే కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. సో దాని ఒక స్టాప్, ఒక పాజ్ పెట్టి కమింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ మైండ్ఫుల్నెస్. ఇంకొకటి, ప్రీవియస్లీ వీ యూజ్డ్ టు సే వెకేషన్, బట్ రైట్ నౌ ఈ లాక్డౌన్ టైంలో వెకేషన్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్ గైడెడ్ ఇమేజరీ. అంటే ఐస్ క్లోజ్ చేసుకుని మీ ఫేవరెట్ స్పేస్, ఇంతకుముందు మీరు వెళ్ళిన ప్లేస్ కానివ్వండి, ఏదైనా కానీ విజువలైజ్ చేసుకోవటం, దాన్ని మళ్ళీ రీలివ్ చేయటం. అదే సైమిల్టేనియస్లీ మీరు దాన్ని బ్రీదింగ్తో సహా ఇఫ్ యూ లింక్ టుగెదర్, అది ఇంకెక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. అది కాకుండా యూ కెన్ డూ ఎక్సర్సైజ్. యాజ్ వి సే హెల్దీ మైండ్ రిసైడ్స్ ఇన్ అ హెల్దీ బాడీ. సో ఎస్, డైట్ అండ్ ఎక్సర్సైజింగ్. ఎక్సర్సైజింగ్ వల్ల ఏమవుతుంది అంటే దెల్ బి లాట్ ఆఫ్ ఎండార్ఫిన్స్ దట్ ఆర్ రిలీజ్డ్ అవుట్ దట్ మేక్ యూ ఫీల్ బెటర్. సో అది చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ విల్ బీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఆర్ అఫర్మేషన్స్. బేసికలీ ఐ ఫీల్ we are what we think. మన మైండ్కి ఏది చెప్తామో అదే మనం. ఇఫ్ యూ కీప్ టెల్లింగ్ ఇట్ రిపీటెడ్లీ, యూ ఆర్ మిజరబుల్, యూ ఆర్ దాట్, యూ ఆర్ దిస్, యూ ఎండ్ అప్ బీయింగ్ దట్. సో ఇన్స్టెడ్ మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఫోకస్ ఆన్ పాజిటివ్ థింగ్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టన్నల్లో స్టక్ అయి ఉన్నారు, దెల్ బి 2 reactions to the situation. One, you'll be like, oh my god, నేను టనల్లో స్టక్ అయిపోయాను, నేను బయటికి వెళ్తాను. ఆ సెకండ్ థింగ్, యూ విల్ బి లైక్, ఒక టనల్ ఉందంటే డెఫినెట్లీ దానికి ఒక ఎంట్రీ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది. సో ఐఎమ్ హియర్ రైట్ నౌ, ఐ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద ఎగ్జిట్. So it's all in the mind, the way you think, the way you see the situation. So yes, positive self-talk is also most important. And then you can take up new hobbies, like I told, kids to ఎక్కువ time spend చేయడం, gardening. All of these things basically help you in calming down and relieving the stress. సో డాక్టర్ గారు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, 60 years దాటిన వాళ్ళు మానసిక ఇబ్బందులు ఎలా ఉంటాయి?
సో ఆల్రెడీ 60 years ఏజ్, ఫర్గెట్ అబౌట్ 60, జనరలీ ఏజ్ ఇండివిజువల్స్ అంటేనే అది మనకు చాలా బ్రిటిల్. ఓకే, ఇంకా ఇప్పుడు ఈ కరోనా టైంలో చెప్పాలి అంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళలో చాలా భయం పెట్టేసాం. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ గ్రూప్ అయిపోయారు, బికాస్ దే ఆర్ హై రిస్క్. కాబట్టి మీకు అది అవుతుంది, బయటికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు. అండ్ మనం చాలా చాలా చూస్తూ ఉన్నాం, మెసేజెస్ ఫార్వర్డ్స్ వస్తూ ఉన్నాయి దట్ ఏజ్డ్ ఇండివిజువల్స్ మోస్ట్ అసెప్టబుల్, అది ఇదని. సో తెలియకుండానే మనం వాళ్ళలో ఒక భయంని ఫీడ్ చేసేసాం దట్ మీరు యు ఆర్ లైక్లీ నియరింగ్ ద డెత్. ఆల్రెడీ మనం ఉన్న వాళ్ళు ఏజ్ అవ్వగానే అదేదో రేపో మాపో చచ్చిపోతాము అనే థాట్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మళ్ళీ మనము మీరు నిజంగానే ఇల్నెస్ వచ్చి చేస్తారు అనేసరికి ఆ భయం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఎలా అంటే అరే ఫ్యామిలీ మెంబర్, ఐ విల్ బీ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఐ లూజ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఏమో. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అంటే దే హ్యావ్ సీన్ వాళ్ళ సన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లూజింగ్ దర్ జాబ్, ఆ ఫైనాన్షియల్ బర్డన్ని చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ టైమ్స్లో ఏంటి అంటే ఇఫ్ పేరెంట్స్ అలోన్గా ఉన్నారు అనుకుందాము అండ్ కిడ్స్ ఆర్ సమ్వేర్ ఎల్స్, నౌ సిన్స్ పాస్ట్ 9 months దే కాంట్ కమ్, దే కాంట్ విజిట్. సో ఆ టు అండ్ ఫ్రో జరగట్లేదు, దే నాట్ మీటింగ్ దెమ్. సో దీనివల్ల మళ్ళీ ఇంకా ఎక్సెస్గా వాళ్ళకి భయం ఉంటుంది. సో వాట్ యూ కెన్ డూ ఇస్ మేబీ ఇఫ్ కిడ్స్ ఆర్ అవే, వాళ్ళని రెగ్యులర్గా కీప్ చెకింగ్ ఆన్ దెమ్. వాళ్ళకి reinforce చేస్తుండాలి that yeah, it's fine, things will get better, this is something we need to keep telling them. And another problem we are seeing in aged individuals ఏంటి అంటే even though medical complaints ఉన్నా they are scared to reach out to a hospital now because ఏ cases ఏముంది, slight of infection is more, so that is another big problem. So yes, all these issues has to be addressed and I feel family members need to do that. వాళ్ళకి ఈ చిన్న పిల్లలకి ఎలా టైం స్పెండ్ చేస్తే తీసుకుంటామో అలానే ఎల్డర్లీకి కూడా అలానే తీసుకొని వాళ్ళని reinforce చేయడం is most important here. సో ఆడవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు? So yes, women mental health, that's another most important thing here. So biologically also women ki men ki చాలా డిఫరెన్స్ ఉంటుంది. the way they are made, the bodies, the hormones, everything is different. ఈ విషయంలో చూసుకుంటేనే women are more susceptible than men. అది కాకుండా women have multiple roles to play. they are like always in this multitasking hat లో ఉంటారనమాట. అండ్ మనం ఈ టైంలో చూసుకుంటే ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఈ లాక్డౌన్ వల్ల డొమెస్టిక్ హెల్ప్ లేదు, సో అమౌంట్ ఆఫ్ వర్క్ పెరిగింది. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, హస్బెండ్ వర్క్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, సో అమౌంట్ ఆఫ్ వర్క్ పెరుగుతూ ఉంది వాళ్ళకి. ఇఫ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ అంటే అది ఇంకా చెరీ ఆన్ ది ఐస్ లాగా, ఇట్స్ మోర్ వర్క్ ఫర్ దెమ్. సో ఆల్ దీస్ థింగ్స్ is taking a toll on their health. ఇది కాకుండా what we have seen is ఈ లాక్డౌన్ టైంలో డొమెస్టిక్ వైలెన్స్ కేస్ హ్యాస్ ఆల్సో ఇంక్రీస్డ్ అ లాట్. ఎందుకు అంటే సేమ్ పువర్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, దానివల్ల అగ్రివేటెడ్ ఎస్కిలేటెడ్ ఫైట్స్ అవ్వటం. సో డొమెస్టిక్ వైలెన్స్ ఆల్సో హ్యాస్ is increased during this time. And if you see like nurses, mostly they are females, so these are the primary healthcare workers who are going out ఆ ఇన్ఫెక్టివ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు. వీళ్ళలో ఆటోమేటిక్గా భయం ఉంటుంది, నా వల్ల మా ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, నా వల్ల ఐ విల్ బీ ద క్యారియర్ ఆఫ్ ఇల్నెస్ ఏమో. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మళ్ళీ వాళ్ళలో ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. అగైన్ దే మోర్ ససెప్టబుల్ టు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. సో ఆల్ యూ కెన్ డూ ఇస్ సిచ్యువేషన్స్ని రైట్ నౌ మనం మార్చలేము. సో వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్ మీ రియాక్షన్ టువర్డ్స్ ద సిచ్యువేషన్ యూ కెన్ చేంజ్ అండ్ దెర్ ఇస్ హెల్ప్ ఈజీలీ అవైలబుల్. దట్స్ వాట్ వీ కీప్ సేయింగ్. సో whenever you need help, you can just reach out to anybody. First it can be a friend, it can be a relative, whomever you are comfortable with. Kani if it is not helping, that means you need a professional help. That is when you need to seek a professional help. And yes, all of us are available, we are readily available and will be more than willing to help everyone here. సో డాక్టర్ గారు, ఇప్పుడు యూత్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఆ థాట్స్ కానీ అవన్నీ ఎలా వస్తున్నాయి డాక్టర్ గారు? ఈ జనరేషన్ రైట్ నౌ ఇఫ్ యూ సీ చాలా ఫ్రెజైల్గా ఉన్నారు. ఓకే, ఇమోషనల్లీ మోస్ట్ వల్నరబుల్ దే ఆర్. ఎందుకు? పేరెంట్స్ ఆర్ టూ వర్కింగ్. సో పేరెంట్స్కి కానీ కిడ్స్కి కానీ ఆ ర్యాపో ఉండటం లేదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు ఇంతకుముందు మనం పెరిగినప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేది, మదర్ ఫాదర్ లేకపోయినా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉండటం, ఎవరో ఒకళ్ళు, ఆల్వేస్ యు ఆర్ సరౌండెడ్ బై పీపుల్. ఇంటికి వెళ్తే మీకు తెలుసు ఏదో ఒకటి ఉంది, వీళ్ళు కాకపోతే వీళ్ళకి చెప్పొచ్చు. హెల్ప్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. చూసుకుంటే పాస్ట్ ఒక డెకేడ్, ఒక 10 years నుంచి చూస్తే పేరెంట్స్ ఆర్ టూ బిజీ, మనం ఇండివిజువలైజ్ ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయాం. సో కిడ్స్ అన్నది దే ఆర్ మోస్ట్ ఆ లోన్లీనెస్లో అలవాటు పడుతున్నారు, ఐసోలేషన్లో. దే డోంట్ నో ఎప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలో తెలియదు. సో పేరెంట్స్ ఆర్ నాట్ ఫ్రీలీ అవైలబుల్. సో ఈ టైంలో అండ్ గ్రోయింగ్ ఇయర్స్ అనుకుందాం, అడాలసెన్స్, ఆ టైంలో ఏంటి ఒక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ అవుతుంది, మోర్ యూజింగ్ ఇన్ టు దిస్ డ్రగ్స్ కానీ ఈ ఆల్కహాల్ కానీ ఇవన్నీ. సో వాళ్ళ మెంటల్ స్టేట్ ఎంత ఫ్రెజైల్గా ఉంది అంటే వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దే డోంట్ ట్రై టు సీ అ సొల్యూషన్ దేర్. వాళ్ళకి తెలిసింది ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. దట్స్ ద యాటిట్యూడ్. ఇప్పుడు ఎలా అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, అండ్ ఈజీగా వచ్చే దీన్ని ఇలా ఉండటం కంటే నేను చనిపోవడం బెటర్ ఏమో, ఇది నేను ఫేస్ అవ్వడం కంటే ఎండింగ్ మై లైఫ్ ఇస్ మచ్ ఈజీ ఏమో. ఫర్ ఎగ్జాంపుల్ అ స్మాల్ థింగ్ లైక్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, దట్స్ మోస్ట్ కామన్ థింగ్ వి సీ. మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఇంట్లో చెప్పడానికి భయం,
సో దాని బదులు ఏం చేస్తాడు, హీల్ గో అండ్ హ్యాంగ్ ఆర్ కమిట్ సూసైడ్. సో ఈ సిచ్యువేషన్ని ఇంకొకలా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండివిజువల్కి ఆ పిల్లాడికి మార్క్స్ తక్కువ వచ్చినాయని భయం ఎందుకు ఉంది అంటే, పేరెంట్స్ ఇంతకు ముందు తనకు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ చాలా వైలెంట్గా రియాక్ట్ అయి ఉంటారు. లేకపోతే అతనికి ఎలాంటి వాల్యూస్ ఇన్స్టిల్ చేశారు అంటే, నువ్వు ఇంత మార్క్స్ కానీ ఇంత పర్సంటేజ్ కానీ తెచ్చుకోకపోతే నీ లైఫ్ వేస్ట్, ఇలాంటి ఒక వాల్యూస్ని వాళ్ళలో ఇన్స్టిల్ చేసినప్పుడు వాళ్ళు సెల్ఫ్ వ్యాలిడేట్ చేసుకోలేరు. దే టూ యంగ్ టు అండర్స్టాండ్ అండ్ దే ఫీల్ ఇప్పుడు నేను వచ్చి చెప్తే ఎవరు నన్ను అర్థం చేసుకోరేమో, నన్నే బ్లేమ్ చేస్తారేమో, నిజంగానే నేను వేస్ట్ ఏమో, సో ఇవన్నిటికంటే ఎందుకు నేను చేయటము అనే ఒక మైండ్ సెట్లోకి వాళ్ళు వెళ్ళిపోయి దే ఆర్ ఎండింగ్ దేర్ లైఫ్స్. దిస్ is just an example I gave about marks. There are so many other things. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, what the parents have to do is, ఏదేమైనా పర్లేదు, we are here to listen. ఇట్లాంటి ఒక అండర్స్టాండింగ్ పిల్లలకు కలిగిస్తే డెఫినెట్లీ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఎండ్ అండ్ దే హ్యావ్ టు ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇఫ్ నాట్ పేరెంట్స్, ఒక థర్డ్ పర్సన్, మేబీ ఒక అత్తో మామో ఎవరో ఒకళ్ళు, ఒక పర్సన్ ఎలా అంటే మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఇట్లాంటి ఒక ఫీలింగ్ని వాళ్ళు ఇన్స్టిల్ చేసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ సీ దట్ ఆల్ దిస్ ట్రెండ్ విల్ బీ డిక్రీజింగ్. సో పేరెంట్స్ అండ్ కిడ్స్, I always feel they have to spend more amount of time with each other. ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి. కిడ్స్ షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ టెల్ ఎనీథింగ్ ఫ్రీలీ. పేరెంట్స్తో చెప్తే నన్ను జడ్జ్ చేస్తారేమో, నన్ను ఏమైనా అనేస్తారేమో, ఏమైనా రియాక్ట్ అవుతారేమో అన్న భయం వాళ్ళలో తగ్గాలి. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి. మీరు అది ఆ ఫీలింగ్ ఇన్స్టిల్ చేస్తే పెద్దగైన తర్వాత వాళ్ళు సెల్ఫ్ వ్యాలిడేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళు క్రిటిసైజ్ చేసుకొని నేను అందరికంటే తక్కువ, లోకువ, చిన్న ఇలాంటి ఫీలింగ్స్ అన్నది వాళ్ళలో తీసేయాలి. సో అది ఇట్స్ అ హ్యూజ్ టాస్క్ ఫర్ ది పేరెంట్స్, అలాంటి వాల్యూస్ టు ఇన్స్టిల్ విత్ ఇన్ ద చైల్డ్. సో డాక్టర్ గారు, ఇప్పుడున్న యూత్కి డ్రగ్స్, ఆల్కహాల్ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? సో రైట్ నౌ యంగ్స్టర్స్, యాక్చువల్లీ ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. ఇట్స్ బికమ్ అ కూల్ థింగ్ హ్యావింగ్ ఆల్కహాల్ ఆర్ టేకింగ్ డ్రగ్స్. యంగ్స్టర్స్ దాన్ని ఎలా చేసేసారంటే ఇట్స్ వెరీ కూల్. ఇన్స్టెడ్ ఇఫ్ సంబడి కమ్స్ అవుట్ సేయింగ్ లైక్ నో ఐ డోంట్ డూ దిస్, ఓ నువ్వు చేయవా, సో యూఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అ గ్రూప్, దే ఆర్ గీమ్ ఐసోలేటెడ్. So why they did fantasize so much of abnormal things? యాజ్ యూజువల్ ఇందాక మాట్లాడుకున్నట్టే పేరెంట్స్ దగ్గర నుంచి ఆ లవ్ కానీ కేర్ కానీ సోషల్ సపోర్ట్ లేనప్పుడు దే ఆల్వేస్ రీచ్ అవుట్ ఫర్ ఆల్టర్నేట్ థింగ్స్. సో ఆల్టర్నేట్ థింగ్స్ ఏంటి, ఇక్కడ ఆల్కహాల్ తీసుకోవచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, అండ్ జనరల్లీ ఇప్పుడు ద కరెంట్ ట్రెండ్ దట్స్ గోయింగ్ ఆన్. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటి, ఇట్స్ కూల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఏమో అనుకుంటారు. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ ఇట్స్ మోర్ బియాండ్ దిస్. వాళ్ళకి సైకలాజికలీ హెల్త్ ఏమవుతుంది అంటే, సో ఈ సబ్స్టెన్సెస్ అన్నీ కానీ దే యాక్ట్ అట్ అ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్ ఆఫ్ డోపామిన్. సో ఏంటిది అంటే రివార్డ్ సిస్టమ్. నువ్వు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ అ వేగ్ ఎగ్జాంపుల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుడ్ మార్క్స్ వచ్చినాయి, పేరెంట్స్ అప్రిషియేట్ చేశారు, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, నీ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో యూ వాంట్ టు డూ మోర్ ఆఫ్ దోస్ థింగ్స్. అరే నేను ఇప్పుడు మంచి మార్క్స్ తెచ్చుకుంటే నన్ను అప్రిషియేట్ చేస్తారనమాట అన్నది మన మైండ్లో ఫీడ్ అవుతుంది. ఇది ఒక లూప్. సిమిలర్లీ ఇప్పుడు వీళ్ళు ఆల్కహాల్ కానీ ఏదైనా తీసుకుంటారు, ఇది సేమ్ రివార్డ్ సిస్టమ్ మీద యాక్టివేట్ చేస్తుంది. సో వాళ్ళు ఏంటి, దే స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో దీనివల్ల ఆ కంటిన్యూస్ లూప్ జరగడం వల్ల దే ఆర్ మోర్ అండ్ మోర్ అడిక్టెడ్ ఇన్ టు దీస్ థింగ్స్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ డోపామిన్ లెవెల్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్ అబ్నార్మాలిటీస్ అవుతే దే ల్యాండ్ అప్ ఇన్ సైకోసిస్. సైకోసిస్ ఏంటి అంటే చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవటం, ఎలా అంటే వాళ్ళ ఓన్ ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళకి చెవిలో మాటలు వినిపించడం, మన ప్రకారం అదేదో అలా ఎందుకు అలా చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అది నిజంగానే వినిపిస్తుంది. అండ్ భయం, అనుమానాలు, ఎవరైనా మాట్లాడితే నా గురించే మాట్లాడుతున్నారేమో, ఎవరైనా వచ్చి నన్ను చంపేస్తారేమో, ఇవన్నీ సైకోసిస్, స్కిజోఫ్రెనియా, ఇవన్నీ మోస్ట్ కామన్. ఇది కాకుండా ఆల్సో ఈ సబ్స్టెన్సెస్ వల్ల దే ల్యాండ్ అప్ ఇన్ మూడ్ డిజార్డర్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీస్. ఈ డిప్రెషన్ వల్ల మళ్ళీ సూసైడల్ థాట్స్, దానివల్ల సూసైడ్ చేసుకోవటం. దే సంథింగ్ కాల్డ్ బైపోలార్ డిజార్డర్. ఎవరైనా ఇండివిజువల్ ససెప్టబుల్ ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువనే అనుకోండి, ఈ సబ్స్టెన్స్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది, ఇంకా ఫాస్ట్గా వస్తుంది, అండ్ వచ్చినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్, ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ సైకియాట్రిక్ డిజార్డర్స్ ఉన్నాయి. సో ఈ సబ్స్టెన్సెస్, ఇట్స్ నాట్ కూల్ టు టేక్ దీస్ సబ్స్టెన్సెస్, అండ్ ఎస్ యువర్ హెల్త్ చాలా డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అవుతుంది, విచ్ మైట్ నీడ్ లైక్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కూడా యూ మైట్ నీడ్ ఫర్ దిస్. సో ఎస్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ కూల్ టు డూ దీస్ థింగ్స్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు, చిన్నపిల్లలు దాన్ని చూసి నేర్చుకోవడము, వాళ్ళ మానసిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఎస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచి ఉన్నాయి. బట్ దెన్ రైట్ నౌ ఏమవుతుంది అంటే, ఇట్స్ ఆల్వేస్
నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని ఒక యాటిట్యూడ్, అది తెలియకుండానే ఇన్స్టిల్ అవుతుంది. ఎందుకు అంటే దే ఆర్ మోర్ ఇండిపెండెంట్ నౌ, ఇద్దరు ఎర్న్ చేస్తున్నారు, హెడ్స్ ఆన్ ఉన్నారు, సో నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ, అదొక బ్యాటిల్ ఆఫ్ ఈగో లాగా అవుతుంది. సో ఇంతకుముందు ఏంటి అంటే ఇఫ్ యూ సీ మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళల్లో గొడవలు అవుతే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు సర్దుకుపోయే వాళ్ళు, గొడవ పడేవాళ్ళు బట్ సర్దుకుపోయే వాళ్ళు, నెక్స్ట్ డే టు బి వెరీ నార్మల్, అరే నిజంగా ఏమైనా గొడవ జరిగిందా అనే సిచ్యువేషన్లో. కానీ ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ ఈవెన్ ఒక స్మాల్ థింగ్కి చాలా ఎగ్జాజరేట్ చేస్తారు, దెన్ దేర్ ఇస్ అ బ్యాటిల్ ఆఫ్ ఈగోస్ దట్స్ గోయింగ్ ఆన్, నువ్వా నేనా, నువ్వు తగ్గాలా నేను తగ్గాలా, దాన్ని ఏంటంటే తెగే వరకు లాగుతున్నారు. అండ్ యాజ్ ఐ టోల్డ్, పిల్లలు విల్ మోడల్ దేర్ పేరెంట్స్, పిల్లలు విల్ మిమిక్ ఇట్. మనం అనుకుంటాం, ఈవెన్ 2-year-old ఫర్ ఎగ్జాంపుల్, మనం అనుకుంటాం అక్కడ ఉన్నాడు, మనం ఏదో గొడవ పడ్డాము, వాడు ఏం పట్టించుకోడు, వాడికి ఏం అర్థం అవ్వదు, బట్ ఇట్స్ నో. వాళ్ళకి ఇంటెలెక్చువల్గా అర్థం కాకపోవచ్చు, బట్ దే అబ్జార్బ్ ఎవ్రీథింగ్. దే ఆర్ జస్ట్ లైక్ నేచర్. ఎలా అంటే గాలి ఎలా ఉంటుందో అలా మీ బిహేవియర్ని, మీ క్వాలిటీస్ని, ద వే యూ రియాక్ట్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్, దే ఇంబైబ్ ఎవ్రీథింగ్, దే మోడల్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే సీ అ ఫాదర్ హిట్టింగ్ అ మదర్, ఓకే, అండ్ మదర్ అది పడుతున్నారు, ఊరుకున్నారు నార్మల్గా, సో ద చైల్డ్ వైల్ గ్రోయింగ్ అప్ తనకి ఎలాంటి వాల్యూస్ ఉంటాయంటే మేబీ ఇట్స్ నార్మల్ టు హిట్ ఏమో, మేబీ తనని కొట్టడం అయితే చాలా నార్మల్ ఏమో, ఎందుకంటే హీ సా హిస్ ఫాదర్ డూయింగ్ ఇట్. సో హీ విల్ స్టార్ట్ గ్రోయింగ్ విత్ సచ్ అన్ యాటిట్యూడ్ దట్ ఎస్ ఇట్స్ ప్రిటీ నార్మల్ టు హిట్ అ గర్ల్ అనే వాల్యూస్తో దే విల్ గ్రో. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ బిహేవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్ కానీ, ఎనీథింగ్ దే విల్ అబ్జార్బ్ అండ్ దే విల్ థింక్ దట్ ఈస్ నార్మల్. ఇలా గొడవపడడం నార్మల్ ఏమో, ఇలా చెప్పడం నార్మల్ ఏమో. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక అండర్స్టాండింగ్ ఏజ్కి వచ్చారనుకోండి, దే కెన్ ఫీల్ దట్ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, అండ్ ఆబ్వియస్లీ దే కాంట్ గో అవుట్ అండ్ రీచ్ టు అనదర్ పర్సన్, బయట వాళ్ళకి వెళ్ళి ఇంట్లో సిచ్యువేషన్స్ చెప్పలేరు. సో వాళ్ళలో వాళ్ళే పెట్టుకోవటం, దీనివల్ల మళ్ళీ యూనో ఇంక్రీజ్డ్ యాంగ్జైటీస్, ఇంక్రీజ్డ్ డిప్రెషన్స్. సో మళ్ళీ ఒక ఫ్రెజైల్ మెంటల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఎలా అంటే యూనో ఎవరికి చెప్పుకోలేక, అలా అని వాళ్ళు ఫైట్ చేయలేక, దే టేక్ సమ్ డ్రాస్టిక్ డెసిషన్స్, లైక్ అగైన్ దే ఐదర్ గో ఇన్ టు ద రాంగ్ పాత్ ఆర్ దే మైట్ జస్ట్ ఎండ్ అప్ దేర్ లైఫ్స్. సో దీస్ థింగ్స్ ఆర్ మోర్ కామన్ అండ్ ఇంక్రీజింగ్ దీస్ డేస్. ఎందుకు అంటే నోబడీ ఇస్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఆ కాంప్రమైజింగ్ మోడ్లో ఎవరూ లేరు. ఎవ్రీబడి వాంట్స్ టు డ్రాగ్ ఇట్ టు ద ఎండ్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ అ సొల్యూషన్, లైక్ క్విక్ ఫిక్స్, ఇదా అదా అది జరిగిపోవాలి. బట్ ఇట్ కాంట్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ యూ నీడ్ టు థింక్ లైక్ ఒక మ్యారేజ్లోకి వెళ్ళారు అంటే కిడ్స్ కానీ ఒక ఫ్యామిలీ గురించి యూ డెఫినెట్లీ హ్యావ్ టు కీప్ థింగ్స్ ఇన్ మైండ్ అండ్ ఆల్వేస్ బీ అవేర్. పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ ముందు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ముందు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సింది. అర్థం అవ్వదు అన్నది క్వశ్చనే కాదు, దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ అబ్జార్బ్ ఎవ్రీథింగ్. సో మీరు ఎలా బిహేవ్ చేస్తారో మీ కిడ్స్ గ్రో అప్ learning those values. So how your kids grow up another depends on you. సో మీ బిహేవియర్ని మోడిఫై చేసుకుంటే దిల్ గ్రో అప్ మోడలింగ్ యువర్ బిహేవియర్. సో ఫర్ దట్ మనం ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి, మన వాల్యూస్ కరెక్ట్గా ఉండాలి బిఫోర్ టెల్లింగ్ చిల్డ్రన్ దట్ నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అనే దానికంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లుక్ ఇన్సైడ్ అండ్ చేంజ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్ రాదర్ దెన్ పాయింటింగ్ అవుట్ అట్ సంబడి ఎల్స్. సో డాక్టర్ గారు, ఇప్పుడు కోవిడ్ తగ్గిన పేషెంట్స్, రికవర్ అయిన వాళ్ళు ఎలాంటి మానసిక పరిస్థితులు మన దగ్గర ఏమైనా గమనించగలుగుతారా? సో యాక్చువల్లీ చూసుకుంటే కోవిడ్ రికవరీ అయిన పేషెంట్స్లో ఆఫ్ లేట్ మేము చూసింది ఏంటి క్లినికల్గా అంటే లాడ్ ఆఫ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తున్నాయి. వై అన్నది ఇంకా వీ హ్యావ్ నాట్ రీచ్డ్, ఒక కన్క్లూజన్కి రాలేదు ఎందుకు వాళ్ళు ఎక్కువ ప్రిడామినెంట్గా ససెప్టబుల్ ఉన్నారు అన్నది ఇంకా తెలియట్లేదు. బట్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ ఇంతకుముందు నార్మల్గా ఉన్న ఇండివిజువల్స్ అంటే ఎలాంటి యాంగ్జైటీ కానీ ఎలాంటి మెంటలీ కంప్లీట్లీ సౌండ్ ఇండివిజువల్స్ కోవిడ్ వచ్చి రికవరీ అయిన తర్వాత ఈవెన్ డూయింగ్ ద డే టు డే యాక్టివిటీస్ అంటే నార్మల్ పనులు చేయటం కానీ నార్మల్ ఆఫీస్ వర్క్ చేయటం కానీ వీళ్ళలో చాలా చాలా యాంగ్జైటీ పెరుగుతుంది. దీస్ క్లినికల్గా అయితే చాలా చాలా యాంగ్జైటీ ప్రెజెంటేషన్స్ చూస్తున్నాం మేము. వై అన్నది వీ డోంట్ రియలీ నో. బట్ ఎస్, దీస్ పీపుల్ నీడ్ ట్రీట్మెంట్. ఎందుకు ఐదర్ మేబీ ఒక కోవాలసెంట్ స్టేజ్ అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఒక ఇల్నెస్ వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ యర్ బాడీ టు అడ్జస్ట్. ఒక 3 months కానీ 6 months కానీ లైక్ చూస్తున్నాం కోవిడ్ వచ్చిన వాళ్ళలో 3 months to 6 months వరకు వాళ్ళకి చాలా వీక్నెస్ ఉంటుంది, కొంచెం బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది, అంటే కొంచెం నడవంగానే ఎక్కువగా ఆయాసపడి హెల్త్ వైజ్ చెప్పాం కదా సెరోటోనిన్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవ్వటం వల్ల అనుకుంటాను యాంగ్జైటీ సిమ్టమ్స్తో ఎక్కువగా ప్రెజెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు చేసే పనిని కూడా నార్మల్గా చేయలేకపోతున్నారు అండ్ వాళ్ళ డే టు డే రొటీన్ బాగా డిస్రప్ట్ అవుతుంది ఈ సిమ్టమ్స్ వల్ల. సో ఎస్, దీస్ ఆర్ దర్ మోర్ కామన్ ప్రెజెంటేషన్స్ వీఆర్ సీయింగ్ అండ్ యా డెఫినెట్లీ దే విల్ నీడ్ ట్రీట్మెంట్. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుందో లేకపోతే అది వాళ్ళ లైఫ్ని ఇంపేర్ చేస్తుందో అని కాదు. ఇట్స్ అగైన్ అ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ వైల్ ఆ మెడిసిన్స్ని వీ గెట్ ఆఫ్ అండ్ దే కెన్ రెజ్యూమ్ ద నార్మల్ యాక్టివిటీస్ లైక్ బిఫోర్. సో దీనికి మళ్ళీ ఒక స్టిగ్మా అటాచ్ చేయాలని అనుకోవట్లేదు. బట్ ఎస్, ఇట్స్ ఇంక్రీజింగ్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ విత్ వన్ థింగ్ దట్ మనం సిచ్యువేషన్ని చేంజ్ చేయలేము. సో ఆల్ యూ కెన్ డూ ఇస్ చేంజ్ యోర్ రియాక్షన్ టు దట్ సిచ్యువేషన్ అండ్ యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ మెంటల్ హెల్త్. ఓకే,
జస్ట్ బికాస్ ఇట్స్ నాట్ విజిబుల్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మన కంటికి కనబడట్లేదు కాబట్టి మెంటల్ ఇల్నెస్ అనేది ఏమీ లేదు, అరే నార్మల్గా మాట్లాడు బాగానే ఉంటావు, బయటకు వాక్కి వెళ్ళు బాగానే అవుతావు. ఎస్, అవి హెల్ప్ చేస్తాయి, బట్ ఓన్లీ టు సర్టన్ ఎక్స్టెంట్. బియాండ్ దట్ యూ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ యూ హ్యావ్ టు సీక్ ఇట్ అండ్ ఇట్స్ రెడీలీ అవైలబుల్. సో ఇప్పటికైనా లెట్స్ స్టాప్ స్టిగ్మటైజింగ్ మెంటల్ హెల్త్ అండ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.